జవహర్ లాల్ నెహ్రూ సంపూర్ణ జీవిత చరిత్ర. పరిచయం. భారతదేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ పేరు ఒక యుగానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు ఆయన ఒక ధైర్యవంతమైన స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, స్వాతంత్ర్యం అనంతరం ఆధునిక భారతదేశానికి రూపకర్తగా నిలిచారు. ప్రజాస్వామ్యం, శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత వంటి విలువలను భారత ప్రజల జీవితాల్లో నాటిన నాయకుడు నెహ్రూ. ఈ సంపూర్ణ జీవిత చరిత్రలో ఆయన జననం నుంచి మరణం వరకు ప్రతి దశను రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం, రచనలు, ఆలోచనలు, విజయాలు, విమర్శలు అన్నింటినీ విపులంగా వివరించబడింది. అధ్యాయం 1. జననం, కుటుంబ నేపథ్యం మరియు వంశపారంపర్యం. జవహర్ లాల్ నెహ్రూ గారు నవంబర్ 1889 14న అలహాబాద్లో జన్మించారు. నెహ్రూ కుటుంబం కాశ్మీరీ పండిత వంశానికి చెందినది. ఈ వంశం విద్య, సంస్కృతి, పరిపాలనా సేవలలో ప్రాచీన కాలం నుంచే ప్రసిద్ధి చెందింది. నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ బ్రిటిష్ కాలంలో అత్యంత ఖ్యాతిగాంచిన న్యాయవాది. సంపద ఉన్నప్పటికీ ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన సంపదను దేశ సేవకే వినియోగించారు. తల్లి స్వరూపరాణి నెహ్రూ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతూ జవహర్ లాల్లో క్రమశిక్షణ, సహనం వంటి లక్షణాలను పెంపొందించారు. ఈ కుటుంబ వాతావరణమే నెహ్రూను జాతీయ ఆలోచనల వైపు మళ్లించింది. అధ్యాయం 2. బాల్యం, ఆలోచనల వికాసం. నెహ్రూ బాల్యం భౌతిక సౌకర్యాలతో నిండి ఉన్నప్పటికీ ఆయన మనసు తరచూ ఆలోచనల్లో మునిగిపోయేది. సహవాసం కంటే స్వీయ అధ్యయనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రపంచ చరిత్ర, యూరోపియన్ విప్లవాలు, భారత ప్రాచీన నాగరికత ఆయనను చిన్న వయసులోనే ఆకర్షించాయి. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న అన్యాయాలను గమనిస్తూ ఆయనలో ప్రశ్నించే మనస్తత్వం పెరిగింది. ఈ దశలోనే నెహ్రూ ఒక సాధారణ యువకుడి నుంచి ఆలోచనాపరుడిగా మారడం ప్రారంభమైంది. అధ్యాయం 3. విద్యాభ్యాసం, మేధస్సు నిర్మాణం. ఇంగ్లాండ్లోని హారో స్కూల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని మలిచింది. అక్కడ క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం అలవడ్డాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో సోషలిజం, లిబరల్ ప్రజాస్వామ్యం, శాస్త్రీయ ఆలోచనలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచాన్ని కేవలం జాతీయ కోణంలో కాకుండా అంతర్జాతీయ దృక్పథంతో చూడడం నేర్చుకున్నారు. న్యాయశాస్త్రం చదివినా, న్యాయం అనేది కోర్టుల్లో కాకుండా సమాజంలో సాధించాల్సిన లక్ష్యమని గ్రహించారు. అధ్యాయం 4. భారతదేశానికి తిరుగు ప్రయాణం, అంతర్గత సంఘర్షణ. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నెహ్రూ ఒక అంతర్గత సంఘర్షణను ఎదుర్కొన్నారు. న్యాయవృత్తి ద్వారా వ్యక్తిగత విజయమా, లేక ప్రజాసేవ ద్వారా జాతీయ ప్రయోజనమా అనే సందిగ్ధంలో ఉన్నారు. జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఈ సందిగ్ధానికి ముగింపు పలికింది. బ్రిటిష్ పాలన స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని తన జీవితాన్ని స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేయాలని నిర్ణయించారు. అధ్యాయం 5. గాంధీ ప్రభావం, సిద్ధాంతాత్మక మార్పు. మహాత్మా గాంధీతో పరిచయం నెహ్రూ జీవితంలో కీలక మలుపు. అహింస, సత్యం, త్యాగం వంటి విలువలు నెహ్రూను లోతుగా ప్రభావితం చేశాయి. పాశ్చాత్య ఆలోచనలతో పెరిగిన నెహ్రూ గాంధీ ప్రభావంతో భారతీయ విలువలను స్వీకరించారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ దేశహితం కోసం పరస్పర గౌరవంతో పనిచేశారు. అధ్యాయం 6. జైలు జీవితం, మేధో పరిపక్వత. నెహ్రూ జైలు జీవితాన్ని శిక్షగా కాకుండా సాధనగా మలిచారు. ఒంటరితనం ఆయన ఆలోచనలకు లోతు చేకూర్చింది. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసి భారతదేశ భవిష్యత్తుపై సమగ్ర దృక్పథం ఏర్పరుచుకున్నారు. ఈ కాలంలో రచించిన గ్రంథాలు ఆయన మేధస్సుకు అద్దం పడతాయి. అధ్యాయం 7. కాంగ్రెస్ నాయకత్వం, రాజకీయ పరిపక్వత. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ యువతకు ఆశాకిరణంగా నిలిచారు. పూర్ణ స్వరాజ్యం నినాదం ద్వారా ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఒక ఉద్యమ సంస్థగా మరింత బలపడింది. అధ్యాయం 8. ఉద్యమాల కాలం, త్యాగం మరియు పోరాటం. 1930 నుంచి 1945 వరకు నెహ్రూ నిరంతర పోరాటంలో ఉన్నారు. సత్యాగ్రహాలు, నిరసనలు,
జైలు జీవితం ఆయనను ప్రజల నాయకుడిగా మార్చాయి. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించడం వల్ల ఆయన విధానాలు మరింత మానవీయంగా మారాయి. అధ్యాయం 9. స్వాతంత్ర్యం, ఆశలు మరియు వేదన. స్వాతంత్ర్యం సాధన నెహ్రూకు అపార ఆనందాన్ని ఇచ్చినా, దేశ విభజన ఆయనను లోతుగా బాధించింది. మతపరమైన హింసను ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మానవతా దృక్పథాన్ని చాటాయి. అధ్యాయం 10. తొలి ప్రధానమంత్రి, వ్యవస్థల నిర్మాణం. ప్రధానమంత్రిగా నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లు అపారమైనవి. కొత్త దేశానికి పరిపాలనా వ్యవస్థలు నిర్మించడం, రాజ్యాంగాన్ని అమలు చేయడం, జాతీయ ఐక్యతను కాపాడటం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు. అధ్యాయం 11. ఆర్థిక విధానం, మిశ్రమ మార్గం. నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఎంచుకున్నారు. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం రెండింటికీ సమతుల్యత కల్పించారు. దీర్ఘకాలిక పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా విధానాలు రూపొందించారు. అధ్యాయం 12. విద్య మరియు శాస్త్రం, భవిష్యత్తుపై పెట్టుబడి. విద్య, శాస్త్ర విజ్ఞానమే దేశాన్ని ముందుకు నడిపిస్తాయని నెహ్రూ విశ్వసించారు. అందుకే అత్యున్నత విద్యా సంస్థలను స్థాపించి మేధావుల తయారీకి పునాది వేశారు. అధ్యాయం 13. విదేశాంగ విధానం, స్వతంత్ర స్వరం. నెహ్రూ విదేశాంగ విధానం భారతదేశానికి స్వతంత్ర గుర్తింపునిచ్చింది. ఏ శక్తి వర్గానికి లోబడకుండా శాంతి, సహకారం అనే మార్గాన్ని ఎంచుకున్నారు. అధ్యాయం 14. వ్యక్తిగత జీవితం, మానవీయ నాయకుడు. వ్యక్తిగత విషాదాలు నెహ్రూను బలహీనుడిని చేయలేదు. కమలా నెహ్రూ మరణం ఆయనను లోతుగా కలచివేసిన, ప్రజల మధ్య ఉండటమే ఆయనకు బలం. పిల్లల పట్ల ఆయన ప్రేమ ఆయన మానవీయతకు నిదర్శనం. అధ్యాయం 15. చివరి దశ, మరణం మరియు వారసత్వం. 1962 యుద్ధం తర్వాత నెహ్రూ ఆరోగ్యం క్షీణించింది. 1964లో ఆయన మరణం దేశానికి తీరని లోటు. అయితే ఆయన నిర్మించిన వ్యవస్థలు, ఆలోచనలు భారతదేశాన్ని ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ ఒక వ్యక్తి కాదు, ఒక యుగం.